హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే మన రెసిపీ వచ్చేసేసి పాయసం చేస్తున్నామండి సేమియాతోటి. పక్కా కొలతలతో చెప్తానండి. చూడండి, మీరు కూడా ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది మనకి. సో ఇప్పుడైతే మనమైతే ప్రాసెస్ అయితే చేద్దాము. చూడండి, ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు పెడతాను, మీకు కూడా ఏమైనా ఉపయోగపడతాయేమో చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, సేమియా పాయసం అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే చూద్దాం ఒకసారి. ఒక ప్యాన్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ప్యాన్ పెట్టుకొని మనము నెయ్యి వేస్తున్నాము చూడండి. ఎందుకంటే మనము జీడిపప్పులు ఉంటాయి కదా, అవి అయితే వేయించుకోవాలి. నెయ్యి అయితే నేను ఒక స్పూన్ అయితే వేసాను ఫ్రెండ్స్. చూడండి, వేసేసి ఇలాగ కలుపుకోవాలి. మనము కలుపుకుంటే నెయ్యి కరుగుతుంది. కరుగుతున్న తర్వాత మనమైతే ఇక్కడ చూడండి, జీడిపప్పులు ఉన్న బాదం పప్పులు తీసుకున్నాము. సారపప్పులు కూడా ఉంటాయి, అవి కూడా వేద్దాము. చూడండి, ఇప్పుడైతే మనము జీడిపప్పు బాదం పప్పు అయితే వేసాము నెయ్యిలో. నెయ్యి కరిగిన తర్వాత ఇలాగ వేసేసి మనము చిన్నగా మంట పెట్టుకొని అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్. హైలో పెడితే ఏంటంటే మాడిపోతుంది. సో అందుకే మనము చిన్నగా మంట పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మనం సారపప్పులు కూడా వేసాము. పాయసంలో అయితే చాలా చాలా బాగుంటాయి. చూడండి, ఇప్పుడైతే నేనైతే వేసేసి చిన్నగా వేయించుతున్నాను మంట పెట్టేసి. జీడిపప్పులు నెయ్యిలో వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే మనం పాలు కూడా వేడి చేసుకున్నాము. అలాగే జీడిపప్పులు కూడా వేయించేసుకొని చిన్న బౌల్లో వేసుకున్నాం. మనం వేయించుకున్నాక మనము సేమియా కూడా వేసి వేయించుకోవాలి. పక్కా కొలతలతో చెప్తాను ఫ్రెండ్స్. సేమియా ఎంత తీసుకోవాలి, పంచదార ఎంత తీసుకోవాలి అనేది అయితే నేను కరెక్ట్గా చెప్తాను కొలతలు అయితే. చూడండి, ఈ వీడియో చూస్తే చిన్న చిన్న పిల్లలు కూడా చేసుకునేలాగైతే ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం సేమియా తీసుకున్నాం కదా, సేమియా కూడా వేయించుకోవాలి. ఇలాగా వేయించుకొని మనం బౌల్లోకి అయితే తీసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఒక కప్పు సేమియా తీసుకుంటే మనము ఒక కప్పు షుగర్ తీసుకోవాలి. కరెక్ట్ క్వాలిటీలోనే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక కప్పు సేమియాకి ఒక కప్ ఏమో షుగర్ తీసుకుంటే సరిపోతుంది. మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే తర్వాత పాలు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, మనం సేమియా వేయించుకొని పక్కన పెట్టుకున్నాక మనము అదే ప్యాన్లో మనము ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాము. గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ కూడా కొద్దిగా వేడైన తర్వాత పాలు వేసుకున్నాము. చూడండి, పాలు వేసుకొని మనం ఇలాగ మరిగించుకోవాలి. పాలు అయితే ఒక్కసారి మనకి పొంగు రావాలండి. పొంగు వచ్చేసేపు మనము మరిగించుకోవాలి పాలని. చూడండి, ఇలాగ మరిగించుకున్న తర్వాత మనము ఇలాగ మరగాలండి. మనకి మరిగిన తర్వాత మనం సేమియాలు వేసుకోవాలి. అప్పుడే అంతసేపు వేసుకోకూడదు. పాలు ఒకసారి మరిగిన తర్వాత మనకి అప్పుడు సేమియాలు వేసుకుంటున్నాము. సో కొలతలు అయితే చెప్తున్నాను మరొకసారి చూడండి. ఒక కప్పు సేమియాకి ఒక కప్పు షుగర్ అయితే వేసుకోవాలి. షుగర్ ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు, కానీ ఒక కప్పుకి ఒక కప్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. మనకు సో స్వీట్ కొంచెం తక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు, కానీ కొలతలు కరెక్ట్గా రావాలంటే మాత్రం ఒక కప్పుకి ఒక కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుంది. జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు మన ఇష్టం అండి, ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడైతే నేను సేమియా వేసి వేయించిన తర్వాత కొద్దిగా ఉడకాలి. మనకు పాలలో సేమియా కొద్దిగా ఉడికిపోవాలి. మనకు అర్థమవుతుంది ఉడికిందో లేదో. బాగా మెత్తగా కూడా ఉడకకూడదు ఫ్రెండ్స్, కొంచెం పలుగ్గానే ఉడకాలి. ఉడికిన తర్వాత అంతసేపు అయితే ఉడికించుకోవాలి మనము. సో ఉడికించుకున్న తర్వాత ఏంటంటే మనము ఒక కప్పు సేమియాకి ఒక కప్పు షుగర్ అయితే వేసుకోవాలి. చూడండి, మనమైతే షుగర్ కూడా వేసి వేయించాము. వేయించిన తర్వాత ఇలాచీ ఉంటుంది కదా, ఇలాచీ కూడా వేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇలాచీ కూడా వేస్తే మనకి స్వీట్లో ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇప్పుడైతే మనము ఇలాచీ కూడా వేసిన తర్వాత వేయించుకున్న జీడిపప్పులు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి మనము. అవి కూడా వేసేసి ఏంటంటే మనం ఒక్కసారి అయితే కలుపుకోవాలి. చూడండి, జీడిపప్పులు, సారపప్పులు, బాదం పప్పులు వేసిన తర్వాత పాయసం అయితే చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా పాయసం చిక్కబడకుండా ఇంకో చిట్కా అయితే చెప్తాను నేను. మనము వేయించుకున్న పాయసం అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత మనకు చిక్కబడుతుంది కదా, సో గట్టిగా అవుతుంది కదా, అలా అవ్వకుండా ఉండాలంటే ఒక చిట్కా కూడా చెప్తాను చివరిలో. చూడండి, ఇలాగ మనము అన్నీ వేసి వేయించుకోవాలి, అన్నీ వేసి ఉడికించుకోవాలి. మనం ఉడికించుకున్న తర్వాత ఇలాగైతే రెడీ అయిపోతుంది. సో ఇలాగ అయిపోయిన తర్వాత మనమైతే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని
ఒక 10 నిమిషాలు అయితే చల్లార్చుకోవాలి. మనం చల్లార్చుకున్న తర్వాత ఏంటంటే చిక్కబడకుండా ఉండాలంటే చల్లార్చుకున్న తర్వాత చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి కూడా ఒక గ్లాస్ పోసుకుంటే అప్పుడు చిక్కబడ